శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరంలో ఈ రాశుల వారికి పెళ్లి జరగడం ఖాయం. 100కి 1000% రాసి పెట్టుకోండి. ఒకవేళ మీరు గనక ఇప్పుడు మిస్ చేసుకున్నారు అనుకోండి, ఏదో ఒక కారణంగా అంటే ఇంట్రెస్ట్ లేదనో, లేదా తర్వాత సెటిల్ అయ్యాక చేసుకుందామనో, ఇక ఇంకొక కారణమో అంటే మంచి సంబంధం రాలేదని, ఇంకా మంచి సంబంధాలు రావాలని, బెటర్ మ్యాచ్ వస్తుందని ఎదురుచూసే వాళ్ళు కూడా టైం వేస్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇక మళ్ళీ 5 ఏళ్ళు దాకా కూడా మీకు ఈ కళ్యాణ గడియలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా, అలాగే మంచి సంబంధాల కోసం ఎదురుచూస్తున్న వాళ్ళు ఏది పడితే అది చేసుకోమని కాదండి ఇక్కడ. వచ్చిన వాటిల్లో మంచి సంబంధాన్ని సెలెక్ట్ చేసుకొని త్వరగా పెళ్లి చేసుకోమని దీని అర్థం అండి. అయితే 2026 సంవత్సరంలో చాలామందికి కూడా కళ్యాణ గడియలు వచ్చేటువంటి సువర్ణ అవకాశం అనేది బాగా కనిపిస్తుంది. ఎంతోమంది పెళ్ళి అని ఒక అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళ జీవితంలో కొత్త ఆశలు సిగరింపచేస్తుంది. గ్రహ సంచారం వాటి శుభ పరిణామాలు వివాహ గడియలను నిర్ణయించుకోవడంలో కీలక పాత్రను పోషిస్తాయి. ముఖ్యంగా దేవగురువైన బృహస్పతి ప్రేమ బంధాలకు కారకుడైన శుక్రుడు అనుకూలించినప్పుడు వివాహ మార్గం సుగమం అవుతుంది. వీరి ప్రభావం జాతకంలో 7వ ఇంటిపై ఉండే కలపాత్ర స్థానంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు త్వరగా అందుతాయి. అయితే అదే సమయంలో శని, రాహు, కేతు వంటి గ్రహాలు ప్రతికూల సంచారం వివాహంలో జాప్యాలు, అడ్డంకులు, గందరగోళాలు కారణం కావచ్చు. ఈ గ్రహ సంచారాల ఆధారంగా 2026 సంవత్సరంలో ఏ రాశుల వారికి కళ్యాణ గడియలు దగ్గరగా ఉన్నాయి, ఏ రాశుల వారు సవాలు ఎదుర్కోవలసి వస్తుంది, ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా మనమైతే తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరిదాకా చూస్తేనే అసలు ఆ కళ్యాణ గడియలు కలిసి వస్తున్న రాశుల్లో మీ రాశి కూడా ఉందా లేదా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఉంటే ఇప్పుడు నిర్లక్ష్యంతో ఉన్నారు అనుకుంటే మాత్రం మేము సెటిల్ అయ్యాక చేసుకుందాంలే, తర్వాత చేసుకుందామని చెప్పి ఆలోచించే వాళ్ళు విరకాటంలో పడిపోతారండి. ఈ మంచి అవకాశాన్ని వదులుకున్న వారు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు చూసే ప్రయత్నం అయితే చెయ్యండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది రాసుల వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందండి. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషన్గా కూడా ఉంటుంది. ఈ రాశుల వారికి 2026 సంవత్సరంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయండి. అయితే ఈ చిన్నపాటి గ్రహ ప్రభావం వల్ల కొన్ని సవాలు ఎదుర్కొని వాటిని ముందుకెళ్తే అధిగమించి మీరు ముందుకు సాగించవలసి ఉంటుంది. ఈ 2026 సంవత్సరంలో వివాహం యోగం ఉన్నటువంటి మొట్టమొదటి రాశి అయితే మేషరాశి. మేషరాశి వారికి 2026 సంవత్సరం వివాహం పరంగా ఒక మిశ్రమ అనుభూతిని ఇవ్వబోతుంది. గురుబలం, శుక్రుడి అనుగ్రహం పుష్కలంగా ఉండడం వల్ల మీకు వివాహం అవకాశాలు వస్తాయి. ఈ సంవత్సరం మొదటి భాగంలో అంటే తొలి 6 నెలల్లో బృహస్పతి మీకు అపారమైన బలాన్ని, సానుకూల దృక్పథను ఇస్తాడు. ఈ సమయంలో మీరు కలిస్తే వ్యక్తులలో ఏర్పడే పరిచయాలు చాలా ముఖ్యమైనవిగా మారిపోతాయి. అంటే శుక్రుడి ప్రభావం వల్ల మీరు ఆకర్షణ శక్తి పెరిగి ఎదుటివారిని సులభంగా ఆకట్టుకుంటారు. కొత్త సంబంధాల కోసం ప్రయత్నించడానికి, కుదిరిన సంబంధాలను ముందుకు తీసుకువెళ్ళడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ సానుకూలత మధ్య ఒక పెద్ద సవాలు కూడా ఉంది. అదే శనిగ్రహం ప్రభావం. ప్రస్తుతం వేలినాడు శని జరుగుతున్న విషయం మీకు తెలిసే ఉండుంటుంది. శనిదేవుడు మీ ఓర్పును పరీక్షిస్తాడు. దీనివల్ల వివాహం ప్రయత్నంలో ఊహించిన జాప్యాలు, అడ్డంకులు ఎదురవుతాయి. అన్నీ కుదురాయి అని ఒక నిశ్చితార్థమే తర్వాత అనుకున్న సమయంలో ఏదో ఒక చిన్న కారణంతో బంధం ఆగిపోవడం, సంబంధం ఆగిపోవడం లేదా వాయిదా పడడం వంటివి కూడా జరగవచ్చండి. ఈ పరిస్థితి మీకు మానసిక ఆందోళనను కలిగించవచ్చు. అయినప్పటికీ మీరు నిరాశ చెందకూడదు. గురుబలం మిమ్మల్ని కాపాడుతుంది. మొదట్లో కొన్ని సంబంధాలు చేజారినా చివరికి మీకు తగిన స్థిరమైన సంబంధాలు దొరుకుతుంది. మీకు జీవిత భాగస్వామిని మీరు ఎక్కువగా సామాజిక కార్యక్రమాల్లో, స్నేహితుల ద్వారా లేదా ప్రయాణాల్లో కలిసే అవకాశం ఉండే వృత్తిపరమైన సమావేశాలు లేదా మతపరమైన ప్రదేశాల్లో కూడా మీకు సరైన వ్యక్తి పరిచయం కావచ్చు. మీరు చేయవలసిందల్లా ఓపికతో ఉంటూ వచ్చే ప్రతి అవకాశాన్ని సానుకూలంగా పరిశీలించుకోవడమే.
శని ప్రభావం వల్ల ఆలస్యం అవుతే గానీ 2026వ సంవత్సరంలో వివాహం జరగడం అయితే మీకు ఖచ్చితంగా ఖాయం. అంటే మధ్య మధ్యలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనా, ఆటుపోట్లు ఎదురైనా ఎలాంటివన్నీ కూడా కొద్దిగా లేట్ అయినా కూడా చివరికి కళ్యాణ గడియలు అయితే మీకు దగ్గరగా ఉన్నాయి. 2026వ సంవత్సరంలో వివాహం యోగం ఉన్న తర్వాత రాశి మిథున రాశి. మిథున రాశి వారికి 2026వ సంవత్సరంలో వివాహం విషయంలో ఒక వరం లాంటిది. ముఖ్యంగా బృహస్పతి అనుగ్రహం మీ పైన సంపూర్ణంగా ఉంటుంది. సంవత్సరం మొదటి భాగంలో గురుబలం ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల మీ వివాహ ప్రయత్నాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా ముందుకు సాగుతాయి. గత కొంతకాలంగా ప్రేమలో ఉండి వివాహం చేసుకోవాలని వారికి ఇది సువర్ణ అవకాశం అండి. మీ ప్రేమ కుటుంబ సభ్యుల నుంచి లేదా ఇతర ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అందరి అంగీకారంతో మీ వివాహం జరుగుతుంది. బృహస్పతి మీలో భాగోద్విగ స్థిరతత్వాన్ని, భద్రత భావాన్ని పెంచుతాడు. దీనివల్ల మీరు సంబంధాల విషయంలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పెద్దలు కుదిర్చిన వివాహాలకు కూడా ఇది అత్యంత అనుకూలమైన సమయం. మీకు వచ్చే సంబంధాలు మంచి కుటుంబాల నుంచి మీకు తగినవిగా కూడా ఉంటాయి. అనవసరమైన గందరగోళం లేకుండా చాలా ప్రశాంతంగా మీ వివాహ ఘటం పూర్తి అవుతుంది. ముఖ్యంగా సంవత్సరం మొదటి 6 నెలలు మీకు అత్యంత యోగ ఆదాయకంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ 2026వ సంవత్సరంలో నిశ్చితార్థం లేదా వివాహం జరగడానికి బలమైన అవకాశాలు కూడా ఉన్నాయి. మీ జీవిత భాగస్వామిని మీరు ఎక్కువగా మీ చుట్టుపక్కల వాతావరణంలో కనుక్కుంటారు. మీ కార్యాలయంలో సహా ఉద్యోగ రూపంలో లేదా మీ నివాస ప్రాంతానికి దగ్గరలో ఉన్న వారి ద్వారా ఒక మంచి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంటుంది. మీ స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, మీకు తెలిసిన వారి ద్వారా మీకు ఒక మంచి ప్రతిపాదన తీసుకురావచ్చు కూడా. ఈ సంవత్సరం మీ వివాహ జీవితానికి బలమైన పునాది వేస్తుంది. మీరు చేయవలసిందల్లా అవకాశాలు సద్వినియోగం చేసుకోవడమే. ఎలాంటి సందేహాలకు మీరు దారినివ్వకుండా మనసుకు నచ్చిన వ్యక్తితో 7 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఇక 2026వ సంవత్సరంలో వివాహం యోగం ఉన్న 3వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 2026వ సంవత్సరంలో మీ మాధుర్యాన్ని నింపుతుంది. మీ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడితో పాటు శుభగ్రహాలు అయిన బృహస్పతి, శుక్రుడు కూడా మీకు సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ గ్రహాల కలయిక వల్ల మీ వివాహ ప్రయత్నాలన్నీ ఫలించి మీరు ఒక అందమైన బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే సంవత్సరం ప్రారంభంలో కంటే మధ్య భాగం నుండి మీకు మరింత అనుకూలమైన సమయం ప్రారంభం కావచ్చు. ముఖ్యంగా జూన్ మాసం తర్వాత గ్రహస్థితులు మీకు అత్యంత అనుకూలంగా మారతాయి. ఇప్పటి నుండి వివాహానికి సంబంధించిన చర్చలు వేగవంతంగా అవుతాయి. నిలిచిపోయిన సంబంధాలు మళ్ళీ తిరిగి రావచ్చు. అంటే కొత్త సంబంధాలు వెతుకుతున్న వారికి మంచి ప్రతిపాదన వస్తుంది. ఈ సమయంలో మీ భాగోద్వేగాలు చాలా బలంగా ఉంటాయి. మీరు మానసికంగా చాలా సంతృప్తికరంగా, ఆనందంగా ఉంటారు. ఈ సానుకూల శక్తి మీ సంబంధాలపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. మీ జీవిత భాగస్వామి మీకు కుటుంబ కార్యక్రమంలో పరిచయమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా వివాహం వేడుకలకు వెళ్ళేటప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి గెట్ టుగెదర్ పార్టీలలో లేదా ఇతర శుభకార్యాలలో మీ మనసుకు నచ్చిన వ్యక్తి తారసపడవచ్చు. అంతేకాకుండా మీ మాతృవర్గం వారి ద్వారా, అంటే మీ తల్లి వైపు బంధువుల ద్వారా కూడా ఒక అద్భుతమైన సంబంధం కుదిరే అవకాశం కూడా కనిపిస్తుంది. వారు పరిచయం చేస్తే వ్యక్తి మీకు అంచనాలకు తగ్గట్టుగా ఉండి మీ ఇద్దరి మధ్య బలమైన అనుబంధం ఏర్పడుతుంది. ఈ 2026వ సంవత్సరం చివరి భాగంలో మీ వివాహం జరగడం దాదాపు ఖాయం. మీ బంధం కేవలం ప్రేమతోనే కాకుండా కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలతో నిండి ఉంటుంది. 2026వ సంవత్సరంలో వివాహం యోగం ఉన్న 4వ రాశి సింహరాశి. సింహరాశి వారికి 2026వ సంవత్సరం వివాహం పరంగా శుభవార్తలు మోగిస్తూ ఉన్నప్పటికీ సవాలు కూడా ముందుకు వస్తున్నాయి. మీ రాశికి అధిపతి అయిన సూర్యుడు శుక్రుడితో కలిసే సంవత్సరం ఆరంభంలో మీకు అద్భుతమైన యోగాన్ని కలగజేస్తాడు. ఈ గ్రహాలు అనుకూలత వల్ల సంవత్సరం మొదటి భాగం మీ వివాహ ప్రణాళికకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం, ఆకర్షణ రెండూ పెరుగుతాయి. మీలో చాలా తేజస్సుతో కనిపిస్తారు. ఇది ఎదుటివారిని ఆకట్టుకుంటుంది.
వివాహం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ సమయంలో వారిని ముమ్మరంగా చేయమనడం మంచిది. అలానే మంచి సంబంధాలు కుదరటం, నిశ్చితార్థం జరగడం వంటివన్నీ కూడా ఈ కారణంలో జరగవచ్చు. అయితే ఈ 2026 సంవత్సరం రెండో భాగంలో ముఖ్యంగా చివరి నెలలో పరిస్థితులు కాస్త సవాలుగా మారతాయి. కొన్ని గ్రహాలు ప్రతికూల ప్రభావం వల్ల వివాహం ప్రయత్నాలలో ఆలస్యం, అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు సహనంతోనే వ్యవహరించాలి. అనవసరమైన అహోవాదనలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యమండి మీకు. అందువల్ల సింహరాశి వారు వీలైనంత వరకు కూడా ఈ వివాహ సంబంధించిన ముఖ్యమైన విషయాలను, కార్యక్రమాలను సంవత్సరం మొదటి భాగంలోనే పూర్తి చేసుకోవడం ఉత్తమం మీకు. మీ జీవిత భాగస్వామి మీకు సామాజిక సంబంధాల ద్వారా పరిచయం కావచ్చు, లేదా మీ స్నేహితుల సర్కిల్లో కానీ, కుటుంబ స్నేహితుల ద్వారా కానీ ఒక మంచి వివాహ ప్రతిప్రార్థన వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మీ స్నేహితులు మీకోసం ఒక మంచి సంబంధం తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. కాబట్టి సామాజికంగా చురుగ్గా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఆలస్యం జరిగినా చివరికి మీకు తగిన భాగస్వామి లభిస్తారు. 2026లో వివాహం యోగం ఉన్న 5వ రాశి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి 2026 సంవత్సరం వివాహం ఒక వరం, ఒక అద్భుతమైన కానుకగా ఇవ్వబోతుందండి. చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీ రాశికి అధిపతి అయినటువంటి బృహస్పతితో పాటు కర్మకారకుడైన శనిగ్రహం కూడా మీకు అనుకూలంగా సంచరించడం అనేది ఒక విశేషం. అంటే సాధారణంగా శని జాప్యానికి కారకుడైనప్పటికీ కూడా ఈసారి మీకు అనుకూల స్థానంలో ఉండడం వల్ల మీ వివాహానికి ఉన్న అడ్డంకులన్నీ ఆయనే స్వయంగా తొలగింపేస్తాడు. ఇది మీకు చాలా అరుదైన బలమైన యోగమని చెప్పుకోవాలి. ముఖ్యంగా 2026 సంవత్సరం ప్రారంభం నుండి జూన్ మాసం వరకు వివాహానికి ఉన్న అన్ని రకాల అడ్డంకులు తొలగిపోతాయి. ఏళ్ళు తరబడి వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్న వారికి ఈ సమయంలో ఒక మంచి మార్గం లభించబోతుందండి. ఈ సమయంలో నిశ్చితార్థాలకు, వివాహాలకు అత్యంత అనుకూలమైనది. ఆ తర్వాత మళ్ళీ నవంబర్, డిసెంబర్ మాసాలలో గ్రహబలం పుంజుకొని వివాహ యోగాన్ని ప్రసాదిస్తుంది. ఈ 2026 సంవత్సరంలో మీకు కలిసబోయే జీవిత భాగస్వామి చాలా ప్రత్యేకంగా ఉంటారు. వారు మీకు స్వేచ్ఛను, స్వతంత్రను గౌరవించే వ్యక్తి అయి ఉంటారు కూడా. మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ వ్యక్తిగతాన్ని మెచ్చుకునేవారు కూడా ఉంటారు. సృజనాత్మకంగా అరుణ్యంపై ఆసక్తి ఉంటుంది. జీవితం పట్ల ఒక సానుకూల దృక్పథం ఉన్న వారితో మీకు సంబంధం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. మీ ఇద్దరి మధ్య కేవలం భార్యాభర్తల మధ్య బంధమే కాకుండా ఒక మంచి స్నేహం కూడా ఉంటుందండి. బృహస్పతి, శని ఇద్దరు మిత్రులై ఉండడం వల్ల మీ బంధం అనేది చాలా స్థిరంగా, దీర్ఘకాలంగా నిలిచేందుకు ఉంటుంది. ఈ అద్భుతమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ అంచనాలకు తగిన వ్యక్తితో వేడడుగులు వేయడానికి సిద్ధంగా ఉండండి. 2026లో వివాహం యోగం ఉన్న 6వ రాశి తులారాశి. తులారాశి వారికి 2026 సంవత్సరం వివాహ బంధంలో సామరస్యాన్ని, ప్రేమను తీసుకుని రాబోతుంది. మీ రాశికి అధిపైనటువంటి శుక్రుడు, మనసుకు కారకుడైన చంద్రుడు మీకు అనుకూలంగా ఉండి మీ బంధాలలో మాధుర్యాన్ని నింపుతాడు. 2026 సంవత్సరంలో మొదటి 6 నెలలు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో నిశ్చితార్థాలు, వివాహం చర్చలు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా గ్రహాలు సంపూర్ణంగా మీకు సహకరిస్తాయి. మీ మాట తీరు, ప్రవర్తన ఎదుటివారిని ఆకట్టుకునేలాగా ఉంటాయి. దీనివల్ల బంధాలు చాలా బలంగా కుదురుతాయి. అయితే ఈ సానుకూల వాతావరణంలో మీరు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేడ గ్రహమైన రాహువు సంచారం వల్ల అపార్థాలు తలెత్తే ప్రమాదం ఉందండి. ముఖ్యంగా సంవత్సరం చివరి భాగంలో అక్టోబర్ మాసం తర్వాత ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాహువుతో పాటు శుక్రుడు, బుద్ధుడు వక్రీకరించి సంచరించడం వల్ల సంబంధాలలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటాయి. కుదిరిన సంబంధాలలో కూడా అనవసరమైన అనుమానాలు, గందరగోళం కూడా ఏర్పడవచ్చు. ముందుకు వెళ్ళడానికి మీరు సంకోచించడం, నిర్ణయం తీసుకోవడం వంటివి జరగవచ్చు. అందువల్ల తులారాశి వారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే, వివాహం సంబంధం ఖరారు చేసే ముందు కేవలం ఇతరులు చెప్పిన మాటలు విని నిర్ణయం తీసుకోవద్దు. మీ అంతరాత్మ ఏం చెప్తుందో అది వినండి. మీరే స్వయంగా విచారించి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి రండి. మొదటి 6 నెలలు కూడా అనుకూల సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని వివాహం ఘట్టాన్ని అప్పుడు పూర్తి చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సంవత్సరం మీకు ఒక అందమైన వివాహ జీవితాన్ని అందిస్తుంది. అలాగే ఈ 6 రాసుల వారితో పాటు మరికొన్ని రాసుల వారికి కూడా ఈసారి వివాహ యోగం ఉంది.
కానీ కొన్ని గ్రహాల ప్రతికూల ప్రభావం వల్ల వాళ్ళు సవాలు, ఇబ్బందులు, ఆటంకాలు ఎదురే అవకాశం కూడా ఉంటుంది. మీరు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే విజయం సాధించగలుగుతారు. 2026 సంవత్సరం ఈ వివాహం విషయంలో మిశ్రమ ఫలితాలు పొందే రాశులలో కన్య రాశి ఒకటి. కన్య రాశి వారికి 2026 సంవత్సరం వివాహం సమయంలో మిశ్రమ ఫలితాలు అందుకోబోతున్నారు. ఇది మీకు పూర్తిగా అనుకూలమైన సంవత్సరం కాదు, అలా అని పూర్తిగా ప్రతికూలతమైనదైతే కాదండి. ప్రధానంగా మీ రాశికి 7వ స్థానంలో అంటే కలతత్ర స్థానంలో శని సంచరిస్తూ ఉన్నాడు. 7వ ఇంట్లో శని ఉండడం వల్ల వివాహానికి సంబంధించి విషయంలో ఖచ్చితంగా జాప్యం జరుగుతుంది. మీకు ఓర్పు ఇదొక పరీక్ష సమయం చెప్పుకోవాలి. కొన్నిసార్లు అన్ని అనుకూలంగా ఉన్నా కూడా చివరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకులు వచ్చి వివాహం వాయిదా పడవచ్చు. అయితే శని ప్రభావం వల్ల కలిగే ఒక మంచి విషయం ఏమిటంటే మీకు ఏర్పడే సంబంధాలు చాలా బలమైనదిగా, దీర్ఘకాలమైనదిగా ఉంటుందట. ఇక శని మీపై మెరుగులను కాకుండా బంధం యొక్క లోతైన స్థిరతత్వాన్ని పరీక్షిస్తాడు. కాబట్టి ఈ జాప్యాన్ని చూసి నిరాశ పడవద్దు. ఈ సంవత్సరంలో మీకు కొన్ని నెలలు మాత్రమే వివాహానికి అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏప్రిల్, మే, జూన్ మాసాలు మీకు చాలా కీలకమైనవండి. ఈ సమయంలో గ్రహస్థానాలు అనుకూలించి బంధాలలో స్థిరతత్వం, స్పష్టత లభిస్తాయి. వివాహం ప్రతిపాదనకు రావడం, నిశ్చితార్థం జరగడం వంటివి అన్నీ కూడా ఈ సమయంలో జరగవచ్చు. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ ముఖ్యమైన సూచనలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏమిటి అంటే ఈ అనుకూల సమయంలో గనక మీరు వివాహం మీకు నిశ్చయం అయితే ముహూర్తాన్ని ఎక్కువ కాలం వాయిదా వేసుకోకుండా ఉండడమే మంచిది. ఆలస్యం చేస్తే మళ్ళీ శని ప్రభావం వల్ల ఇక్కడ సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి కన్య రాశి వారు ఓపికతో ఉంటూ ఏప్రిల్ మాసం, జూన్ మాసం మధ్య కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే కనుక సవాలు అధిగమించి వివాహ బంధంలోకి మీరు అడుగు పెట్టగలుగుతారు. ఇక హ్యాపీగా మీ లైఫ్ని, ఆనందాన్ని మీరు లీడ్ చేసుకోగలుగుతారు. అంతేకాని సరే చూద్దాంలే, మనకేంది, డబ్బులు ఉన్నాయి కదా అని ఏదో ఒక కారణంతో వాయిదా వేస్తూ ఉన్నారు అనుకోండి, ఆ సమయం మీకు గడిచిపోతుంది. కాబట్టి జాగ్రత్త. ఇక 2026 సంవత్సరం వివాహం విషయంలో మిశ్రమ ఫలితాలను పొందే రాశి మకర రాశి వారు. మకర రాశి వారికి 2026 సంవత్సరం వివాహం పరంగా ఎత్తు పొలాలతో కూడిన ప్రయాణాలు ఉంటుందండి. అంటే మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కొన్ని గ్రహాలు అనుకూలించిన మరికొన్ని గ్రహాలు సవాళ్ళను విసిరి కొడతాయి. సంవత్సరం మొదటి భాగంలో శని కుజుడి ప్రభావం వల్ల సంబంధాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. చిన్న చిన్న విషయాలకి అబద్ధాలు రావడం, ఎదుటివారిని అర్థం చేసుకోవడంలో విఫలం కావడం, లేదా కుదురుతుందిలే అనుకున్న సంబంధాల మధ్యలో ఆగిపోవడం వంటివన్నీ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు చాలా సమన్వయంతో, ఓపికతో వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. అయితే సంవత్సరం మధ్య భాగం మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా జూన్ నుండి అక్టోబర్ మాసం మధ్యకాలంలో ఏదైతే ఉందో మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో బృహస్పతి, శుక్రుడు ఇద్దరు మీకు అనుకూలంగా మారి వివాహం ప్రతిపాదనకు, నిశ్చితార్థానికి మార్గం సుగమం చేస్తారు. వివాహం సాఫీగా సాగుతుంది. ఈ శుభ సమయాన్ని మీరు పూర్తిగా ఉపయోగించుకోవాలి. పెళ్లి చూపులు, ముఖ్యమైన చర్చలు ఈ మాసంలోనే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. ఈ కాలంలో కుదిరే సంబంధం మీకు స్థిరతత్వాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి మకర రాశి వారు సంవత్సరం ప్రారంభంలో ఎదురయ్యే సవాలుకు కుంగిపోకుండా, బాధపడకుండా జూన్ నుండి అక్టోబర్ మధ్య వచ్చే సానుకూల సమయం కోసం వేచి ఉండండి. ప్రణాళికబద్ధంగా ముందుకు వెళితే 2026 సంవత్సరం తప్పకుండా వివాహ బంధంలోకి మీరు అడుగు పెడతారు. ఇక 2026 సంవత్సరం వివాహ సమయంలో మిశ్రమ ఫలితాలు పొందే రాశి కుంభరాశి. కుంభరాశి వారికి 2026 సంవత్సరం ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉన్నప్పటికీ వివాహ విషయంలో మాత్రం మిశ్రమ ఫలితాలు సూచిస్తుంది. ప్రేమలో ఉన్న వారికి వారి బంధం మరింత బలపడుతుంది, కానీ దాని వివాహం వరకు తీసుకువెళ్లే క్రమంలో కొన్ని సవాలు ఎదురవుతాయి. దీని ప్రధాన కారణం ఏంటంటే రాహువు యొక్క ప్రభావం. రాహువు అపార్థాలకు, అనవసరమైన అనుమానాలకు కారణమవుతాడు. ముఖ్యంగా అక్టోబర్ మాసం తర్వాత మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో సంబంధాలలో గందరగోళం పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే సంవత్సరం ప్రారంభం నుండి కూడా అక్టోబర్ వరకు కూడా మీకు అనుకూలమైన సమయమే. ఈ కాలంలో వివాహానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు, చర్చలు కూడా జరగవచ్చు.
సంవత్సరం మధ్యలో శుక్రుడు బుధుడు అనుకూలంగా లేకపోవడం వల్ల కమ్యూనికేషన్ గ్యాప్, చిన్న చిన్న మార్పులు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. సంబంధాన్ని ఖరారు చేసుకునే విషయంలో మీరు మనసులోని లేనిపోని సందేహాలు తలెత్తవచ్చు. ఇది పూర్తిగా అశుభ సమయం అని చెప్పుకోలేం, కానీ సవాల్తో కూడుకున్న వివాహ యోగం అని కూడా చెప్పుకోవాలి. మీరు చేయవలసిందల్లా ఏమిటి అంటే, మీ భాగస్వామితో లేదా కాబోయే భాగస్వామితో చాలా పారదర్శకంగా నిజాయితీగా మాట్లాడడం, మీ మనసులో ఉన్న సందేహాలన్నిటినీ వారితో పంచుకోవడం ద్వారా అపార్థాలకు దావు లేకుండా చక్కగా చేసుకోవచ్చు. అనుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సవాళ్ళకు ఉండే సమయం ఓపిక వ్యవహరిస్తే మీ వివాహ సంబంధానికి ప్రవేశించగలరు. ఇక 2026 సంవత్సరం వివాహం సమయంలో మిశ్రమ ఫలితాలు పొందే రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి 2026 సంవత్సరం ప్రేమ వివాహం విషయంలో మిశ్రమ ఫలితాలు అందిపుంచుకుంటుంది. అంటే సంవత్సరం మొదటి వరకు కూడా, ముఖ్యంగా తొలి 6 నెలలు మీకు కాస్త కష్టతరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కోరుకున్నట్టుగా మీ సంబంధాలు బలంగా ఉండకపోవచ్చు. కొన్ని ప్రతిపాదనకు వచ్చినా అవి మీకు సంతృప్తిని కూడా ఇవ్వకపోవచ్చు. జాతకంలో ఉండే కొన్ని శని యొక్క ప్రభావం వల్ల వివాహం ప్రయత్నాల్లో ఆటంకాలు, అడ్డంకులు, నిరాశలు ఎదురయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఈ కాలంలో మీరు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడమే ఉత్తమం అండి. అయితే నిరాశ చెందవలసిన అవసరం లేదు, ఎందుకంటే సంవత్సరం చివరి భాగం మీకు శుభవార్తలు తీసుకుని వస్తుంది. ముఖ్యంగా అక్టోబర్ మాసం తర్వాత గ్రహస్థితులు మీకు పూర్తిగా అనుకూలంగా మారతాయి. ఇప్పటి నుండి మీ వివాహ ప్రయత్నాలు ఊగిపోతూ ఉంటాయి. అంటే కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని ఆగిపోతూ ఉంటాయి. కుదురుతుంది అన్నది కూడా కుదరకపోవచ్చు. కొత్త సంబంధాలు ఏర్పడడానికి, ప్రేమ వివాహాలు సాధ్యపడడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయమే. గతంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీకు నచ్చిన వ్యక్తితో సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు సంవత్సరం మొదటి భాగంలో సహనంతో ఉండండి. తమను తాము మానసికంగా సిద్ధంగా చేసుకుని అక్టోబర్ తర్వాత వచ్చే అవకాశాలు అందిపుంచుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఆలస్యమైన చివరికి మీకు ఒక స్థిరమైన వైవాహిక జీవితాన్ని అయితే అందిస్తుంది. ఇక హిందూ సాంప్రదాయాలలో అనేక పరిహారాలు అయితే సూచించబడి ఉంటాయండి. వ్యక్తిగత జాతక చక్రాన్ని బట్టి ప్రత్యేక పరిహారాలు ఉన్నప్పటికీ సాధారణంగా ఆచరించగలిగే కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటిని శ్రద్ధ, భక్తితో ఆచరించడం వల్లే సానుకూల ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. వివాహానికి ప్రధాన కారకుడు బృహస్పతి. ఆయన అనుగ్రహం లేనిదే వివాహంలో జాప్యం జరుగుతూ ఉంటుంది. బృహస్పతి అనుగ్రహం కోసం ప్రతి గురువారం ఉపవాసం ఉండడం లేదా ఉదయం స్నానం చేశాక పసుపు రంగు వస్త్రాలు ధరించడం మంచిది. అలానే శనగలు, పసుపు, బెల్లము వంటి వాటిని అరటి చెట్లకు సమర్పించి నవగ్రహాలు ఆలయంలోని బృహస్పతికి పూజ చేసుకోవాలి. శుక్రుడు కలత్రకారకుడు మరియు దాంపత్య సుఖానికి అధిపతి. ప్రతి శుక్రవారం కూడా తెల్లని వస్త్రాలు ధరించి శివాలయానికి వెళ్ళి శివయ్యకు లేదా అమ్మవారికి తెల్లని పువ్వులు, పాలు, పెరుగు, నెయ్యి వంటి వాటితో అభిషేకం చేయడం మంచిది. ఓం సుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. వెలినాడు శని, అర్ధష్టమ శని లేదా జాతకంలో శని దోషం ఉన్నవారికి వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. అయితే ప్రతి శనివారం కూడా ఉపవాసం ఉండండి. సాయంత్రం శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. నల్లని నువ్వులను, నల్లని వస్త్రాలను, ఇనుము వంటి వాటిని దానం చేయడం మంచిది. హనుమాన్ చాలీస పారాయణం చేయడం వల్ల శనిదోషం ప్రభావం కూడా తగ్గుతుంది. రాహుకేతు దోష నివారణకు రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయ దీపం వెలిగించడం, దుర్గా సప్తసతి పారాయణం చేయడం వల్ల రాహుదోషం తగ్గుతుంది. కేతువు కోసం గణపతిని ఆరాధించడం, ఓం గం గణపతే నమః అని జపించడం ఉత్తమం. కొన్ని రథాలు పారాయణం చేయడం వల్ల కూడా వివాహానికి కలిగే ఆటంకాలు తొలగిస్తాయి. గౌరీ పూజ అమ్మాయిలకి శీఘ్రమే వివాహం కావడానికి ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం అని చెప్పుకోవాలి. రుక్మిణీ కళ్యాణ పారాయణం శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి రుక్మిణీదేవి చేసిన ప్రార్థన ఇది. ఈ ఘట్టాన్ని భాగవతం నుండి పారాయణం చేయడం వల్ల మంచి భర్త లభిస్తాడని ఒక నమ్మకం. శివ ఆరాధన అబ్బాయిలకి మంచి భార్య లభించాలి అంటే శివని ఆరాధించడం ఉత్తమం. వీటితో పాటు ఇప్పుడు చెప్పే వాటిని కూడా ఆచరించండి. ఆవుకి ఆహారం పెట్టడం ముఖ్యం. పసుపు కలిన పిండి ముద్దలో బెల్లం పెట్టి గురువారం రోజున ఆవుకి తినిపించడం వల్ల మీ జాతకంలో గురుబలం బలంగా పెరుగుతుంది. గ్రహ దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి.
శుక్రవారం రోజున పేద యువతి వివాహానికి శక్తి కొలది సహాయం చేయడం చాలా మంచిది. జాతకంలో పితృదోషం ఉన్న వివాహంలో ఆటంకాలు ఎదురవుతాయి. అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం లేదా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం ద్వారా ఈ దోషాలన్నీ కూడా మీరు చక్కగా నివారించుకోవచ్చు. ప్రతిరోజు కూడా పక్షులకు గింజలు లేదా ధాన్యం వేయడం వల్ల గ్రహ దోషాల వల్ల గ్రహాల అనుకూలంగా అనేది మీకు అనుకరిస్తుంది. ఈ పరిహారాలన్నీ కూడా నమ్మకంతో శ్రద్ధతో ఆచరించాలి. పరిహారం ప్రారంభించే ముందు మీ ఇష్ట దైవాన్ని పెద్దల్ని తలుచుకొని సంకల్పం చెప్పడం ద్వారా చాలా మంచిది. చూశారు కదండి, ఎలాంటి రాసుల వారికి వివాహ యోగం ఉందో, సవాల్తో ముందుకు ఎదురయ్యి వెళతారో, ఏ సమయంలో ఎలా ఉండాలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో చెప్పిన ఆ సమయాన్ని మాత్రమే అసలు వృధా చేసుకోకుండా ఉపయోగించుకోండి. ఇక మీ కళ్యాణ గడియలు దగ్గరికి వచ్చినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలానే మా కొత్త వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.